వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పటేల్ రమేష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు. మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నామన్న జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి. నల్గొండ నుంచి జనజాతరకు తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు. తెలంగాణ జనజాతరకి వస్తున్న జన నిరాజనం ర్యాలీని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 1,93,00,000 విలువ గల 1,379 కేజీల అక్రమ గంజాయిని సీజ్ చేసిన పోలీసులు. మిర్యాలగూడ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు. మన్సూరాబాద్ డివిజన్లో ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నల్గొండలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి. కార్మిక హక్కుల రక్షణ కోసం కార్మిక వర్గం ఏకం కావాలని పిలుపునిచ్చిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం. నల్గొండలో ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం. యాదాద్రి అఖిల భారత పద్మశాలి నిత్యాన్నదాన సత్ర ధర్మకర్తగా రాచకొండ స్వామి నియామకం. మహాత్మా గాంధీ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ డ్రైవ్ కార్యక్రమం. వీటి రణదేవి స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 35వ వార్డు కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు రాజీనామా చేసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సమక్షంలో 200 మంది కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 35వ వార్డు కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు రాజీనామా చేసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సమక్షంలో 200 మంది కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని తక్కువ సమయంలోనే అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్దే అని అన్నారు. దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని, పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. 35వ వార్డు చర్చి కాంపౌండ్ ప్రాంతాన్ని దత్తత తీసుకొని ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలలో అతి తక్కువ సమయంలోనే 5 గ్యారంటీలను అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంతమని అన్నారు. దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు త్వరలో రాబోతున్నాయని, కాంగ్రెస్ వైపే ప్రజలంతా ఉన్నారని, కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. భావి ప్రధాని రాహుల్ గాంధీ నేతృత్వంలో బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో చేపట్టిన రైతు దీక్ష కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బీఆర్ఎస్ రాష్ట్ర పిలుపు మేరకు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో చేపట్టిన రైతు దీక్ష కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నామని, 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారు. వారి కుటుంబాలను ఏ మంత్రి పరామర్శించడం లేదన్నారు. ఎండిన పంటలను చూడడానికి రావడం లేదని, కరెంటు లేదు, నీళ్లు లేవు, కన్నీళ్ళే మిగిలాయని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 పరిహారం చెల్లించాలన్నారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు చిల్లర మాటలు మాని రైతులను కాపాడాలని, మమ్మల్ని తిట్టండి కానీ రైతులను ఆదుకోండి అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని 2 లక్షల రైతు రుణమాఫీ, రైతు బంధు 15,000, వడ్లకు మొక్కలకు 500, బోనస్ రైతు కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. ఈ రైతు దీక్ష కార్యక్రమంలో కనగల్ ఎంపీపీ కరీం పాషా, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ తండు సైదుల్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్,
సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, కొండూరి సత్యనారాయణ, బకరం వెంకన్న, కంచనపల్లి రవీందర్రావు, ప్రముఖ కవి గాయకుడు చింతల యాదగిరి, కౌన్సిలర్లు యామ కవితా దయాకర్, మారగోని గణేష్, నల్గొండ పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, కనగల్, నల్గొండ తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, దేప వెంకటరెడ్డి, పల్లెడ్డి రవీందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, పట్టణ పార్టీ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. చాలా రకాలుగా ఇవాళ కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకుంటున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మరి అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ఒక్కరు కూడా జరగదు. వాళ్ళు ఇచ్చినటువంటి 13 హామీలు ఏవైతున్నా, 6 గ్యారెంటీలు 13 ఏవైతున్నా అందులో ఏ ఒక్కటి కూడా కాదు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ బస్సు కూడా మరి క్యాన్సల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు 420 హామీలు చేయాల్సిందే. దానికోసం 100 రోజుల కార్యక్రమాన్ని కూడా వెంటనే వారిని మీద మరి అడిగితే కూడా బాగుండదు. 100 రోజులు అయిన తర్వాత వారి వెంట పడాలనుకున్నాం. మరి వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ, వారే చెప్పినటువంటి మాట డిసెంబర్ 9 మా అధికారం మా ప్రభుత్వం వస్తుంది, 2000 కాదు 4000 తీసుకోమన్నాడు. తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ జనజాతర బహిరంగ సభకు నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి బస్సులు, కార్లతో పాటు వివిధ వాహనాలలో తుక్కుగూడ బాట పట్టారు. దీంతో నల్గొండ పట్టణం నుండి నార్కట్పల్లి వరకు రోడ్డు బహిరంగ సభకు వెళ్లే వాహనాలతో కిక్కిరిసిపోయాయి. తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ జనజాతర బహిరంగ సభకు నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి బస్సులు, కార్లతో పాటు వివిధ వాహనాలతో తుక్కుగూడ బాట పట్టారు. దీంతో నల్గొండ పట్టణం నుంచి నార్కట్పల్లి వరకు రోడ్డు బహిరంగ సభకు వెళ్లే వాహనాలతో కిక్కిరిసిపోయాయి. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల నుంచి వాహనాలు ర్యాలీగా తరలి వెళ్లాయి. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపు మేరకు నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 నుంచి 15 వేల వరకు బహిరంగ సభకు తరలి వెళ్తున్నట్టు తెలిపారు. ఈ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటిస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, మాడుగులపల్లి జెడ్పీటీసీ సైదులు, సూరెడ్డి సరస్వతి, దుబ్బా రూప, లలిత, పలువురు కౌన్సిలర్లు, పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు కత్తుల కోటి, గాలి నాగరాజు, జూలకంటి సైదిరెడ్డి, కార్తిక్తో పాటు యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున 10,000 మంది తరలించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తున్న సందర్భంగా పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి పేద ప్రజలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ ఏ విధమైనటువంటి చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారో ఆ విధంగా మేనిఫెస్టోను రిలీజ్ చేస్తున్న ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి సభకు ఇచ్చేస్తున్న సందర్భంగా మా ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం. ఈ సభను విజయవంతం చేయాలని భారీ ఎత్తున ఇక్కడ నల్గొండకి వెళ్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు తుక్కుగూడలో జరుగుతున్న జనజాతర సభకు నల్గొండ విషయంగా కాంగ్రెస్ కార్యకర్తలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశానుసారం మంత్రి గారి ఆదేశానుసారం రాహుల్ గాంధీ ఈరోజు మేనిఫెస్టో ఏదైతే పేద ప్రజలకు భారతదేశం బాగుపడుతున్న మేనిఫెస్టో ఏదో ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. ఈ వేదిక ద్వారా జనజాతరకు నల్గొండ రీత్యాగా సుమారు 200 బస్సులు, 150 కార్ల ద్వారా సుమారు 10-15 వేల మంది తరలి వెళ్తున్నాం.
మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణాపైన జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పాటు అక్రమ గంజాయి నివారణపైన నిరంతర నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 26 కేసులలో 1379 కేజీల గంజాయిని సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం జనావాసానికి దూరంగా ఉన్నటువంటి నార్కట్పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్లో శనివారం జిల్లా ఎస్పీ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణాపైన జిల్లా పోలీసుల ఉక్కుపాదం మోపడంతో పాటు అక్రమ గంజాయి నివారణపైన నిరంతర నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 26 కేసులలో 1379 కేజీల గంజాయిని సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం జనావాసానికి దూరంగా ఉన్నటువంటి నార్కట్పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్లో శనివారం జిల్లా ఎస్పీ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 26 కేసులలో 1379 కిలోల గంజాయిని సీజ్ చేసి నిర్వీర్యం చేయడం జరిగిందన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఎవరైనా అక్రమ గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసులు నిరంతరం నిఘా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఎస్పీ డిఎస్పీ రమేష్, నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, డిసిఆర్బి డిఎస్పీ సైదా, సిఐ రాఘవరావు, బీసన్న సైదులు, నాగరాజు, ఆర్ఐలు సూరప్ప నాయుడు, సంతోష్, ఎస్ఐ అంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జనజాతరకి వస్తున్న జనజాతరకు చౌటుప్పల్ పట్టణ మున్సిపల్ కేంద్రంలో ర్యాలీగా తరలి వెళ్తున్న ప్రజలను తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెండడి రాజు కాంగ్రెస్ పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ జనజాతరకి వస్తున్న జనం జాతరకు చౌటుప్పల్ పట్టణం మున్సిపల్ కేంద్రంలో ర్యాలీగా తరలి వస్తున్న ప్రజలను తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెండడి రాజు కాంగ్రెస్ పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్గోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ బొజ్జ సంధ్యారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు సుర్వి నరసింహగౌడ్, ప్రధాన కార్యదర్శి పందుల రాజేష్, కౌన్సిలర్ కొయ్యాడ సైదులు, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, సందగల్ల సతీష్, మోగుదాల రమేష్, ఆవుల యేసు, గోషిక వినయ్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ పిలుపు మేరకు మిర్యాలగూడ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా మాజీ శాసనసభ్యులు నల్లమొత్తు భాస్కర్రావు ఆధ్వర్యంలో రాష్ట్రంలో పండిన పంటలకు మద్దతు ధరకు అదనంగా క్వింటాకు 500 రూపాయలు చెల్లించడంపై గ్రామాల్లో పంట నష్టం వివరాలను సేకరించి ఎకరాకు కనీసం 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటు కార్యక్రమంలో నల్గొండ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ పిలుపు మేరకు మిర్యాలగూడ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట మన మాజీ శాసనసభ్యులు నల్లపొత్తు భాస్కర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పండిన పంటలకు మద్దతు ధరకు అదనంగా క్వింటాల్కు 500 రూపాయలు చెల్లించడంపై గ్రామాలలో పంట నష్ట వివరాలను సేకరించి ఎకరాకు కనీసం 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అలాగే నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీళ్లను విడుదల చేసి గ్రామాలలో చెరువులు, కుంటలు నింపి ప్రజలకు తాగునీటి అవసరాలకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహాదీక్ష చేయడం జరిగింది. ఇటు దీక్షకు నల్గొండ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయ్ కుమార్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మెషిన్ అలీ, ఎంపీపీ ధనావత్ బాలాజీ నాయక్, జెడ్పీటీసీ లలిత హతీరామ్ నాయక్, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు మఠంపల్లి సైదయ్య యాదవ్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాలుట్ల బాపయ్య, సీనియర్ నాయకులు అన్నాబి మోజ్, నాగార్జునాచారి, నాయకులు నామిరెడ్డి, యాదగిరెడ్డి, గడగోజు ఏడుకొండలు, చోవగాని భిక్షం, వీరకోటి రెడ్డి, కట్ట మల్లేష్ గౌడ్, కొండరపు బ్రదర్స్, బాల శ్రీనివాస్ నాయుడు, అడవి దేవులపల్లి, ఎంపీపీ బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కానీ చాలా మంది రైతులకి ఒక్కొక్క ఎకరానికి 20,000 పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తే దారుణంగా ఎండిపోయిన పొలాలు మళ్ళీ రైతులు కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో అర్థం చేసుకోవాలి. కనీసం రైతు బంధు కూడా వేయలేదు.
అడగంగా ఇప్పటి వరకు రైతు బంధు కూడా వేయకుండా నిన్నటి వరకు 5 ఎకరాల రూపాయలు కేసులు ఇంకా చాలా మంది రైతులు వచ్చిన బాకీ ఉన్నది. ఏది వేస్తాం అంటారు. పంటుంది కోతలు కోసినాం, ఒడ్లు అమ్ముకున్నాం, రైతు బంధు వేయట్లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, ఆ మిర్యావరియాలో మొత్తం రైతంతా పోయిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకు ఉన్న ఒడ్లు మిల్లు కూడా వాళ్ళు సరైన ధర ఇవ్వలేదు. అయినా కూడా ఆ మిల్లు మా దగ్గర ఉన్నాయి, మా రైతుల దగ్గర దాచిపెట్టి రేవంత్ రెడ్డి గారు 500 బోనస్ ఆ అమ్మిన ధాన్యానికి మాకు ఎక్కడ ఏ రైతు కూడా ఎక్కువ ఎక్కర్లేదు. ఏ రైతు అయితే ఇప్పటికే పడ్డది అంటే మరి కరువు వచ్చినట్ట కరువు రానట్ట. దాదాపు ఈ రాష్ట్రంలో 24 జిల్లాలలో సాధారణ వర్షపాతం పడ్డది, మిగతా 9 జిల్లాలలో అత్యధిక వర్షపాతం పడ్డది. మరి కరువు ఎట్లా వచ్చినట్టు? ఓన్లీ కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి అందరూ నమ్ముతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, అదేవిధంగా బోనస్ కానీ ఏది ఇవ్వడం జరగలేదు. అయితే మేము ఒక్కటే కోరుతుంది ఏంటంటే ముఖ్యంగా మన తెలంగాణలో నల్గొండ జిల్లాని అత్యధిక వరి పంట వేస్తారు, అదేవిధంగా పత్తి పంట వేస్తారు, అదేవిధంగా మిర్చి ఇవన్నీ పంటలు వేస్తారు. మరి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ నేపథ్యంలో మన్సూరాబాద్ డివిజన్లో వివిధ కూడళ్లలో కార్యకర్తలతో కలిసి జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి నేతృత్వంలో బీజేపీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ నేపథ్యంలో మన్సూరాబాద్ డివిజన్లో వివిధ కూడళ్లలో కార్యకర్తలతో కలిసి జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి నేతృత్వంలో బీజేపీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అని, దేశంలో హిందూ అధిక సంఖ్యాక వర్గమత సాంఘిక సాంస్కృతిక విలువలు దృఢమైన జాతీయ రక్షణ ధ్యేయంగా ప్రజల శ్రేయస్సు వేదికనే పార్టీ యొక్క భావజాలాలని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల హిందువుల కళ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు, ఇంకా అనేక గొప్ప సంస్కరణలకు పెద్దపీట వేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో ఈటెల రాజేంద్రరావు గెలుపు కొరకు ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే మన్సూరాబాద్ డివిజన్ నుండి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కానీ, భారతీయ జనతా పార్టీ సంబంధించిన వ్యవహార శైలులు కానీ, ఈ ప్రపంచంలో ఎవరు పాటించినటువంటి నియమ నిబంధనలు కానీ, కార్యకర్తలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా కుటుంబానికి ఆర్థికమైన ఇబ్బందులు కలిగిన దేశమే ముందు నా కుటుంబమే నెక్స్ట్ అనే సిద్ధాంతంతో పనిచేసేటటువంటి కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఈరోజు 82లో అంతకుముందు మన ముత్యంరెడ్డి గారు చెప్పినటువంటి జనసంఘ్ పార్టీ అట్లకెళ్ళి వచ్చినటువంటి ఈ పార్టీ ఈరోజు చెక్కు చెదరకుండా ఎన్నో ఇబ్బందులు వచ్చినా, కొన్నిసార్లు డిపాజిట్లు రాకపోయినా, కొన్నిసార్లు కార్యకర్తలు లేకపోయినా, ఈరోజు మారుమూల ప్రాంతాలైనటువంటి బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం పండిట్ దీన్ దయాళ్ విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిలు పాల్గొని మాట్లాడారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం పండిట్ దీన్ దయాళ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిలు మాట్లాడుతూ 2 సీట్లతో బీజేపీ దేశవ్యాప్తంగా ప్రస్థానం ప్రారంభించి నేడు 303 సీట్లతో దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ స్వతహాగా 353 సీట్లను గెలవడంతో పాటు ఎన్డీఏకు కూటమి 400 సీట్లతో మూడోసారి అధికారంలోకి రానున్నట్లు సర్వేలు చెబుతున్నాయన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు, రైతులు, మేధావులు, యువత కోరుకుంటున్నారని, నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగనుందన్నారు. ప్రతి ఒక్కరూ బీజేపీని ఆదరించి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలిపించాలని కోరారు.
పార్లమెంట్ ఎన్నికల అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, మోహన్ బాబాబాద్ ప్రభారి నూకల వెంకటనారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనుమంతారెడ్డి శ్రీదేవిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం, జిల్లా కోశాధికారి పకీర్ మోహన్ రెడ్డి, కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, పాషం శ్రీనివాస్ రెడ్డి, చింతాం ముత్యాలరావు, దాసోజు యాదగిరిచారి, గడ్డం మహేష్, జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, మహిళా మోర్చా అధ్యక్షురాలు రావిరాల కాశమ్మ, మిట్టపల్లి రామకృష్ణ, యువమోర్చా జిల్లా కార్యదర్శి గుండ్లపల్లి శాంతి స్వరూప్, పట్టణ ఉపాధ్యక్షులు మంగళపల్లి కిషన్, టంగుటూరి శ్యామ్, నీరజ, అనుముల దేవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం, సమాచార హక్కు పరిరక్షణ సమితి, జాతీయ ఎలక్షన్ వాచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి, ఎలక్షన్ వాచ్ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరమైన కేశవులు ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం, సమాచార హక్కు పరిరక్షణ సమితి, జాతీయ ఎలక్షన్ వాచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి, ఎలక్షన్ వాచ్ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరమైన కేశవులు ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న యువత, విద్యార్థులు, చదువుకున్న వారు తప్పనిసరిగా ఓటు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నిరక్షరాస్యులు, పేదలు ఓటింగ్లో పాల్గొంటూ తమ ఓటు హక్కును ఎక్కువ శాతం వినియోగించుకుంటుండగా, పట్టణ ప్రాంతాలలో చదువుకున్న వారు, మేధావులు ఎక్కువ శాతం నిరాసక్తతో ఓటుకు దూరంగా ఉంటున్నారని వివరించారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో హైదరాబాద్లో 32% మాత్రమే పోలవటం ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ ఓఎస్డి ప్రొపరేటర్ డాక్టర్ అంజిరెడ్డి, ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి, ఎలక్షన్ వాచ్ కమిటీ సలహాదారు భాస్కర్ రెడ్డి, ఉప్పలయ్య, ఎంజీయూ పిఆర్ఓ మధు, శేఖర్, సైదులు, స్వప్న, ఎస్డి అజ్మద్, బిఎస్హెచ్, పిఎస్, ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు, విద్యార్థులు, ఎంజీయూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమ్మదయ్యేటట్టు కూడా మనందరం కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడే మనకు అంజరేవ్ సార్ చెప్పినట్టు, అదేవిధంగా మా భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు, అన్ని ఎన్నికలలో భాగంగా ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేవి చాలా కీలకమైనవి. దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు దృష్టి సాధిస్తున్నాయి కాబట్టి, అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మనం ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించి మనందరం కూడా ఓటర్ల శాతం పెంచే విధంగా కృషి చేయాలి. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు బరిలో ఉన్న అభ్యర్థులు గుర్తెరిగి పనిచేయాలి. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, ఎవరి విషయంలో కూడా ఖర్చు విషయంలో కూడా ఒక 40 లక్షలు ఖర్చు కంటే ఎక్కువ పెట్టడానికి లేదు అభ్యర్థులు. ఒకవేళ పెట్టినట్టయితే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఉదయం ప్రచారంలో ఉన్న అభ్యర్థులు కూడా ఉదయం 6 గంటల నుంచో నైట్ 10 గంటల వరకు కూడా ప్రచారం చేసుకోవాలి. ఒకవేళ సౌండ్ ఎక్కువ మనకి ఇబ్బంది పెట్టినట్లు ప్రచారం చేస్తున్నట్లయితే అది కూడా సిబిజీ ల్యాబ్ లో చేయొచ్చు. సిబిజీ ల్యాబ్ లో కూడా మనం పోస్ట్ చేసి ఆ సమస్య పరిష్కరించుకునే విధంగా గుర్తు చేయొచ్చు. అదేవిధంగా దేవాలయాల వద్ద, మసీదుల వద్ద కావచ్చు, చర్చిల వద్ద కావచ్చు, వాల్ రైటింగ్ కావచ్చు, పోస్టర్స్ ఇవన్నీ కూడా సిబిజీ ల్యాబ్ లో పోస్ట్ చేసినట్లయితే అవి అక్కడ తొలగించడానికి ఉంటుంది. మనం సిబిజీ ల్యాబ్ లో ఎవరు పోస్ట్ చేసిందనేది ఎవరికేం తెలియదు కాబట్టి అది గోప్యంగా ఉంచబడుతుంది వివరాలన్నీ కూడా.
కాబట్టి ఎక్కువ మొత్తంలో కేసులు బుక్ చేసి మన ప్రశాంతమైన వాతావరణంలో సక్రమంగా మన ఓటు హక్కు వినియోగించుకొని మనకు ఓటర్లో డబ్బు మద్యాన్ని ఇతరత్ర వస్తువుల దేనికి ప్రలోభాలకు గురి కాకుండా మన ఓటు హక్కు అందరం కూడా వినియోగించుకోవాలని కూడా కోరుతాను. ఆడ మగ ధనిక పేద ఎవరు తేడా లేకుండా అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే 100% ఇప్పటికే 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా హోమ్ ఓటింగ్ కార్యక్రమాన్ని గత అసెంబ్లీ ఎలక్షన్స్ చేపట్టారు. ఈవీఎం ఈప్యాడ్ లో కూడా మనం ఓటు వేస్తే అది చిత్రీకరించబడుతుంది. అంటే ఒక 10 సెకండ్స్ అట్లా మనకు ఎవరికైతే ఓటు వేస్తామో ఆ ఓటు అనేది డిస్ప్లే అయ్యే విధంగా కూడా ఎన్నికల కమిషనర్ అది ఏర్పాటు చేసినారు. అదేవిధంగా ఏదైతే ఎన్నికల కమిషనర్ నియమ నిబంధనలు ఉన్నాయో ఇవన్నీ ప్రకటనగా పాటించేందుకు మనందరం మన యొక్క ఆయుధం ఏంటంటే ప్రజాస్వామ్యంలో మనిగడ ఓటు వేసి మన ఈరోజు మా గెస్ట్ ఆఫ్ ఆనర్ డాక్టర్ కేశవర్ గారు సమాచార హక్కు చట్టం పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు, అట్లాగే ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ అధ్యక్షులు, మరి ముఖ్యంగా మన నల్గొండ సభ్యులు, అట్లాగే మా ఓఎస్డి టు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నంజిరెడ్డి గారు, డాక్టర్ మదిలేటి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎంజీ, డాక్టర్ మధు, భాస్కర్ రెడ్డి గారు, ఉప్పలయ్య గారు, అలా మా సైదులు శేఖర్, స్వప్న, మా ఇతర మా ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఆల్సో మా స్టూడెంట్స్ అండ్ పీపుల్ ఫ్రమ్ ప్రెస్ అండ్ మీడియా. అఫ్కోర్స్ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ యాక్చువల్గా. అఫ్కోర్స్ విచిత్రంగా ఏంటంటే ఇంతకుముందు అంజలి గారు చెప్పినట్లు చదువుకున్న వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాల్సి వస్తుంది. చదువుకోని వాళ్ళకి, ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి ఎట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అవసరం లేదు. వాళ్ళు ఆటోమేటిక్గా పోయి ఓటు హక్కు వినియోగించుకుంటారు. దాదాపుగా 100%. ఎందుకంటే ఎంత ఇబ్బంది అయినా కూడా, ఎండ ఉన్నా వాన ఉన్నా ఎట్లా ఉన్నా కూడా లైన్లో నిలబడి ఎంతసేపు అయినా నిలబడి ఓటు మా హక్కు మేము వినియోగించుకోవాలని కంపల్సరీ చదువుకోని వాళ్ళు, గ్రామస్తులు, చాలా మినిమం ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బట్ ఎవరైతే చదువుకుంటున్నారో, బాగా చదువుకున్న వాళ్ళు, అలాగే బాగా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు, ఇంతకుముందు చెప్పినట్లు సినిమా యాక్టర్స్, ధనవంతులు, చాలా బాగా చదువుకున్న వాళ్ళు సంభవం ఎందుకో ఒక నిరాసక్తత, ఓటేస్తే ఏమొస్తుందిలే అని ఒక అటిట్యూడ్ తోని దాదాపుగా అంటే చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు రావడం లేదు. దానికి స్టాటిస్టిక్స్ చూసుకున్నా కూడా లాస్ట్ టైం మొన్ననే ఈ మధ్యనే మన తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ జరగడం మీకు తెలుసు. స్టేట్ యావరేజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 72% ఓటింగ్ పర్సెంటేజ్. బట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో సపోజ్ టు బి ఏ హైలీ ఎడ్యుకేటెడ్ డిస్ట్రిక్ట్, అక్కడ తీసుకుంటే ఆల్మోస్ట్ ఓన్లీ 32% స్టాటిస్టిక్స్ తీసుకుంటే. అట్లాగే ఇంకా వేరే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎక్కడైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో అక్కడ ఓటు హక్కు సరిగా అంటే ఈ పర్సెంటేజ్. శనివారం సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు, కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ బిటి రణదీవే 34వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణ హమాలి యూనియన్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు మాట్లాడారు. శనివారం సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు, కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ బిటి రణదీవే 34వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణ హమాలి యూనియన్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు మాట్లాడుతూ ఏప్రిల్ 6 బిటి రణదీవే వర్ధంతి, ఏప్రిల్ 11 జ్యోతిరావు పులే జయంతి, ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. ఈ సందర్భంగా మహనీయులు మాసంగా ఏప్రిల్ నెలలో సామాజిక అణచివేతకు గురవుతున్న అణగారిన వర్గాల హక్కుల కోసం సామాజిక సంఘీభావ ఉద్యమాల ప్రాధాన్యతను తెలియజేస్తూ కార్మిక వర్గాన్ని చైతన్యం చేయడం కోసం సామాజిక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బిటి రణదీవే ముంబైలో జన్మించారు. బ్రిటిష్ ప్రభుత్వం పైన ముంబైలో టెక్స్టైల్స్ కంపెనీలలో కార్మిక హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పైన కార్మికులను ఐక్యం చేసి చివరి వరకు పోరాటం చేసిన మహామేధావి అని అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని, నిరుద్యోగం మీద కార్మికుల వర్గం పోరాటం చేయాలని, మహిళలకు సమాన వేతనం కల్పించే విధంగా ఐక్య పోరాటాలు వారధిగా సిఐటియు
నిర్మాణంలో అగ్రగణ్యుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, సలివోజు సైదాచారి, పట్టణ ఎగుమతి దిగుమతి హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఔరేషు మారయ్య, కార్యదర్శి కాండింగ్ రవి, వీరయ్య, బక్కయ్య, నాగరాజు, వెంకన్న, సతీష్, అశోక్, నరసింహ కార్మికులు పాల్గొన్నారు. మాసంగా నిర్వహించాలని చెప్పి సిఐటియు రాష్ట్ర కమిటీ, అదే రకంగా అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు బీటీ రణదేవ గారు కార్మిక ఉద్యమ నిర్మాత, ముఖ్యంగా సిఐటియు వ్యవస్థాపకుల్లో ఒకరు. 1970లో సిఐటియు ఏర్పడిన నాటికి మొత్తం ఈ దేశంలో ఉండేటటువంటి కార్మిక వర్గాన్ని ఐక్య పోరాటాల వైపు మలచాలనేటటువంటి ఉద్దేశంతో కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం చేసేటటువంటి పోరాటాలని ఉధృతం చేయాలనేటటువంటి దాంట్లో ముఖ్యంగా ఈ దేశంలో జరిగినటువంటి రైల్వే కార్మికులకు సంబంధించినటువంటి పోరాటం, అదే రకంగా బాంబేలో జరిగినటువంటి కార్మిక పోరాటాలకి నాయకత్వం వహించినటువంటి బీటీ రణదేవ గారి వర్ధంతి ఉత్సవాల్ని ఘనంగా సిఐటియు ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది. ఈ రోజు నుంచి 14వ తారీఖు వరకు అంబేద్కర్ జయంతి వరకు మొత్తం మహనీయులు పుట్టినటువంటి మాసం ఏప్రిల్ మాసం. అందుకే వాళ్ళ ఆశయ సాధన కోసం నిరంతరం పోరాడాలని చెప్పి ముఖ్యంగా కార్మిక వర్గ రాజ్య స్థాపన ఈ రోజుకి పని సంబంధించినటువంటి పని దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పనికి తగ్గ గిట్టుబాటు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అదే రకంగా కార్మికులకు సంబంధించినటువంటి పోరాడి సాధించినటువంటి హక్కులు, కార్మిక చట్టాలన్నింటినీ కూడా కాలరాయబడతా ఉన్నాయి. 4 లేబర్ కోడ్లని తీసుకొచ్చి కార్మికుల మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ యొక్క బీజేపీ విధానాల్లో సామాజిక అంశాలనే కాకుండా కార్మిక వర్గం సంబంధించిన పోరాడి సాధించుకున్న అనేక చట్టాలని కూడా రద్దు చేస్తున్న పరిస్థితి ఉంది. 8 గంటల పని విధానాన్ని 12 గంటలు తీసుకురావడం కానీ, ఇట్లా తర్వాత యూనియన్స్ పెట్టుకునే పరిస్థితి లేకుండా చేస్తున్న పరిస్థితిలో ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ఈ యొక్క సిఐటియు కంకణం కట్టుకొని అన్ని దిక్కుల విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బీటీ రణదేవ గారి వర్ధంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్రంలో అనుసరిస్తున్న బీజేపీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మికులకు పిలుపునిస్తాను. శనివారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక 35వ వార్డులో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. శనివారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక 35వ వార్డులో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అనంతరం సీనియర్ కార్యకర్తలను ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి, వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు కర్ణాటి యాదగిరి, శ్యామల తారక్, పున్నా రాజేశ్వర్, మూడ సైదులు, బొట్టపత్తుల శ్రీను, కైరంకొండ చంద్రశేఖర్, చెరుకు శివకుమార్, గంజి శ్యామ్ సుందర్, జువ్వాజీ సోమయ్య తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం, అఖిల భారత పద్మశాలి నిత్యాన్నదాన సత్రం ధర్మకర్తగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు, వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ వైస్ చైర్మన్ రాచకొండ స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి దేవస్థానం యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం అఖిల భారత పద్మశాలి నిత్య అన్నదాన సత్రం ధర్మకర్తగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ వైస్ చైర్మన్ శ్రీ రాచకొండ స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యాదగిరిగుట్ట పట్టణంలోని నిత్య అన్నదాన సత్రంలో శనివారం ఆ సంఘం రాష్ట్ర నాయకులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాచకొండ స్వామి మాట్లాడుతూ సత్రం తరపున పద్మశాలి కులస్తులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు సత్ర అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేశానని నమ్మకంతో నియమించిన సభ్యులకు కుల బాంధవులకు చేనేత శాలువలతో సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన భారతీయ రాష్ట్ర జిల్లా మండల గ్రామ పద్మశాలి సంఘం నాయకులు కుల బాంధవులందరికీ మరియు గ్రామ ప్రముఖులకు ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సాక్షిగా అందరి సమక్షంలో ప్రమాణం చేయుచున్నాను. ప్లేస్మెంట్ సెల్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి ఆధ్వర్యంలో జరిగిన ప్లేస్మెంట్ డ్రైవ్ ఏప్రిల్ 6, 2024 MSN లాబొరేటరీ హైదరాబాద్ వారి సహకారంతో జరిగిన కార్యక్రమంలో 140 మంది విద్యార్థులు పాల్గొనగా 80 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్లేస్మెంట్ సెల్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి ఆధ్వర్యంలో జరిగిన ప్లేస్మెంట్ డ్రైవ్ ఏప్రిల్ 6, 2024 MSN లాబొరేటరీ హైదరాబాద్ వారి సహకారంతో జరిగిన కార్యక్రమంలో 140 మంది విద్యార్థులు పాల్గొనగా 80 మందిని పైగా ఉద్యోగ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో BSc, MSc కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీకి సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు. MR ప్రశాంత్ కుమార్ అండ్ MS అనుషామన్ కంపెనీ నుండి పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని డాక్టర్ వై ప్రశాంతి ప్రకటనలో తెలిపారు. భారత కార్మిక ఉద్యమ నేత బిటి రణదేవై 34వ వర్ధంతి సందర్భంగా రామన్నపేటలో CITU ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడారు. భారత కార్మిక ఉద్యమ నేత బిటి రణదీవే 34వ వర్ధంతి సందర్భంగా రామన్నపేటలో CITU ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ బిటి రణదీవే దేశ వామపక్ష ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసి కార్మికోద్యమ సారథి, CITU వ్యవస్థాపక సభ్యులుగా ఉంటే అనేక కార్మిక పోరాటాలకు, వేతన చట్టాలకు సారథ్యం వహించారన్నారు. శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలని, యాజమాన్యం దోపిడీ అరికట్టాలని కార్మికులను కూడగట్టి ఉద్యమించారన్నారు. చివరిదాకా పీడిత ప్రజల గొంతుకై నిలిచాడన్నారు. అనేక ఉద్యమాల ద్వారా సాధించిన కార్మిక చట్టాలను ప్రస్తుత మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ నూతన లేబర్ కోడ్ను ఆచరణలోకి తెచ్చి సంఘటితంగా పోరాడకుండా కుట్ర పన్నుతుందన్నారు. దేశ రాజకీయాలను పెట్టుబడిదారులు శాసిస్తూ పాలకులను తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారన్నారు. అవినీతి పరులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తూ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారన్నారు. బిటి రణదేవే స్ఫూర్తితో కార్మిక పోరాటాలు నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేకా అశోక్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షులు జల్లెల పెట్టయ్య, CITU మండల కన్వీనర్ గొరిగే సోములు, జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, మండల నాయకులు వంగాల మారయ్య, నకరకంటి రాము, తరిగొప్పుల వెంకట్రెడ్డి, పిట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. పటేల్ రమేష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు. మొత్తం ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నామన్న జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి. నల్గొండ నుంచి జనజాతరకు తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు. తెలంగాణ జనజాతరకి వస్తున్న జన నిరాజనం ర్యాలీని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 1,93,00,000 విలువ గల 1,379 కేజీల అక్రమ గంజాయిని సీజ్ చేసిన పోలీసులు. మిర్యాలగూడ పట్టణంలోని RDO కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన BRS నాయకులు.
మన్సూరాబాద్ డివిజన్లో ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నల్గొండలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి. కార్మిక హక్కుల రక్షణ కోసం కార్మిక వర్గం ఏకం కావాలని పిలుపునిచ్చిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం. నల్గొండలో ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం. యాదాద్రి అఖిల భారత పద్మశాలి నిత్యాన్నదాన సత్ర ధర్మకర్తగా రాచకొండ స్వామి నియామకం. మహాత్మా గాంధీ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ డ్రైవ్ కార్యక్రమం. వీటి రణదేవి స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.